టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. మనకి ఏమేమి ఉన్నాయి టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్? ఒకసారి మనము రిఫ్రెష్ కొట్టండి మీరు. టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి. ఎస్, రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్, కీవర్డ్, నెక్స్ట్ డిఫాల్ట్, వేరియబుల్ లెంత్. యా, మనకు కీవర్డ్, నాన్ కీవర్డ్ కూడా ఇందులోకే వచ్చేస్తుంది. ఒకసారి రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏందనేది చూద్దాము. రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్ ఎగ్జాంపుల్. or parameter, required parameter. Definition, example, A, C, A comma B, C equal to A plus B, next print of C. సో దీని ఫంక్షన్ కాల్ ఎలా చేయాలి మనం? జస్ట్ సింపుల్గా రాయండి. ఫంక్షన్ కాల్ చెప్పండి వీటికి. కెన్ యూ టెల్ మీ ద ఫంక్షన్ కాల్ ఫర్ దిస్ డెఫినేషన్? మనకి ఎన్ని రిక్వైర్మెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే వాటినే రిక్వైర్మెంట్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. 2, 3. వెరీ గుడ్. ఎస్, దీన్ని రిక్వైర్మెంట్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో మీరు ఈ రిక్వైర్మెంట్ ఆర్గ్యుమెంట్, నాన్ రిక్వైర్మెంట్ ఆర్గ్యుమెంట్ ఇవన్నీ మనకు ఆ సిచ్యువేషన్ బట్టి తెలిసిపోతూనే ఉంటుంది. మనకి ఎలా పాస్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఈ కరెక్ట్ పేర్లు గుర్తు పెట్టుకోవడం కూడా ఓసారి అవసరం లేదు. మనకి ప్రోగ్రామ్స్ని బట్టి మనం టకటక పాస్ చేస్తూనే ఉంటాం. దీనికి ఏ పేరు, ఇది ఈ పేరా ఆ పేరా అనేది ఓసారి మనకు తెలియకున్నా పర్లేదు. మనకు కావాల్సింది ఏంది, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, దెన్ మనం అక్కడ ఏంది స్టార్ పెట్టేసుకుంటాము. దాన్ని ఏం ఆర్గ్యుమెంట్ అంటారు, పేరు ఓసారి మనకు గుర్తుపట్టకుండా పర్లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా అక్కడ చెప్పేస్తూనే ఉంది. కర్సర్ పెట్టే మనకు అక్కడ చెప్పేస్తూనే ఉంటుంది. సో దీన్ని రిక్వైర్మెంట్, ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అన్ని రిక్వైర్మెంట్స్ని మనం పంపించడం అంతే. సో రిక్వైర్డ్ టు బి పాస్డ్, దీస్ ఆర్ ద పారామీటర్స్. ఆర్గ్యుమెంట్స్ అందాం. ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అనేది మనకు పీడిఎఫ్లో ఉంటుంది కాబట్టి ఆర్గ్యుమెంట్స్ అయినా పారామీటర్స్ అయినా బోత్ ఆర్ సేమ్, which are required to be passed at the time of function call with exact match of their positions. Positions in the function call and function definition. సో ఇక్కడ మనకు 2 ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్గా 2 అయ్యేటట్టే మనం పెంచాలి. దీన్ని
ఇలా 2 ఆర్గ్యుమెంట్స్ ఉండి ఇక్కడ ఇలా ఉంటే వీటిని రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ అన్నాం. రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్ ఎన్ని ఎగ్జాక్ట్గా మ్యాచ్ కావాలి. కాపీడా. నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్ ఆర్గ్యుమెంట్. కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అంటే డెఫినేషన్, ఎగ్జాంపుల్ A, B. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ A = 2, B = 3. Print A, print B. కాపీడా. సో మనం ఇక్కడ ఏ ఆర్డర్ అని ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ is treated as keywords and matched in the function call and a definition. Okay. చూడండి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఒక సేమ్ మ్యాచ్ మస్ట్ బి సేమ్ పారామీటర్ మస్ట్ బి మ్యాచ్డ్ హియర్. Because it is a keyword argument.
Otherwise, it raises error. Okay, just to copy, if we provide the different name of the variables passed to the function at the time of function call, it is error. It leads to error. Okay, just copy it. Right. సో ఇంకొకటి ఎగ్జాంపుల్ రాస్తున్నాను, ఎగ్జాంపుల్ 5 అనుకుంటా. డెఫినేషన్ ఎగ్జాంపుల్, నేను ఫంక్షన్ కాల్ రాస్తున్నాను. ఇప్పుడు మీరు దానికి డిఫైన్ చేయాలి. యూ హ్యావ్ టు డిఫైన్ ద ఫంక్షన్. I will write the function call. Based on that function call, you have to define the function, right? C equal to theta. మీరు ఒక్కసారి నాకు ఇది ప్రింట్ చేయండి, ఇది బై రైటింగ్ ద ఫంక్షన్ డెఫినేషన్. ఈ ఫంక్షన్ కాల్ రాశాను కదా, దీనికి మీరు ఫంక్షన్ డెఫినేషన్ రాయండి. సరే, ఇక్కడ ఫంక్షన్ కాల్ ఎగ్జాంపుల్ ఫాస్ట్
సో ఒకసారి చూద్దాం డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. డెఫినేషన్ add a equal to 4b. సో ఇక్కడ చూడండి c equal to a plus b. add six non-default argument. ఒక్క నిమిషం. Yes, Venu. You are right, Venu. మళ్ళీ ఏంటి? ప్రింట్ చేయాలి కదా. సో ఇక్కడ చూడండి దీన్ని డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు కూడా మనము ఈ ఆర్డర్లో ఫాలో కావాల్సి ఉంటుంది. సో ఇంతకుముందు ఏంది కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్లో ఎట్ ద టైమ్ ఆఫ్ ది ఫంక్షన్ కాల్ లోపలనే మనము డిఫాల్ట్ కీ వాల్యూస్ అనేది ఇచ్చేసాం. ఇక్కడ ఏంది ఫంక్షన్లో మనం వాల్యూస్ ఇస్తున్నాం, ఫంక్షన్లో డిఫాల్ట్ వాల్యూస్ అనేది ఇస్తున్నాం దీంట్లో. సో ఈ ఫంక్షన్లో డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చేవాటిని డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో మనకి ఇది C++ జావాలో కూడా ఉన్నవి ఇవి, మనకి ఇది కొత్త ఏం కాదు, ఇది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. So we can initialize or we can define the values in the function definition. So epudu if the arguments are not provided, then the default value is considered at the time of function call. Just copied. Have you copied? Right.
సో ఇక్కడ చూడండి, నేను 2,3 కూడా ఇస్తున్నాను. 2,3. సో ఇక్కడ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ తోటి పని లేదు. డిఫాల్ట్ అంటే మనకు అర్థం తెలుసు కదా, ఏదైనా లేకపోతే కొన్ని వాల్యూని డిఫాల్ట్ తీసుకుంటుంది. సో ఇక్కడ నాకు డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఇవ్వకపోయినా కానీ 3 అనేది ఓవర్ రిటర్న్ అవుతుంది. ఎక్కడ? బీలో స్టోర్ అవుతుంది. సో ఎప్పుడైతే నేను బి వాల్యూ ఇవ్వకపోయినప్పుడు మాత్రమే 4 అనేది తీసుకుంటుంది. అదే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ యొక్క ఫంక్షనాలిటీ. ఇఫ్ ఐఎమ్ ప్రొవైడింగ్ ద వాల్యూస్ to the function, then this value is only considered. Otherwise, if I am unable to provide the value, then default value is taken. That is the meaning of the default values. Example 2. If we provide arguments from the function call, then default values are not considered. Right? Non-default argument follows default arguments. సో మనం ఇంతకుముందు కూడా చూసాం మనము. సో మనము ఫస్ట్ ఒక్క నిమిషం. సో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ మనం ఎప్పుడు కూడా ఆల్రెడీ సో మనం ఇలా పెట్టాల్సి ఉంటుంది. So we have seen. Just I'll write one. Can anybody write function call రాస్తున్నాను నేను. Based on that function call, you have to define the variable length. Variable length argument అంటే నేను లాస్ట్ టైం కొంచెం డీటెయిల్ గానే మాట్లాడుకున్నాం నా ఫీలింగ్. When we don't know how many parameters to be passed to the function call, function definition. So and ఇంకొకటి ఏంటంటే number of parameters can be passed to the function definition. ఎప్పుడు మనకు ఎన్ని పారామీటర్స్ ఆడ మ్యాచ్ కావాల్సిన అవసరం ఉండదు. అక్కడ ఎన్ని పారామీటర్స్, ఫార్మల్ పారామీటర్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకు తెలియనప్పుడు యాక్చువల్ పారామీటర్స్ ఎన్నైనా పంపుకోవచ్చు. వాటిని వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ అంటారు. ఎప్పుడు వెన్ వి డోంట్ నో హౌ మెనీ ఆర్గ్యుమెంట్స్ టు బి పాస్డ్, ఓకే, అట్లాంటప్పుడు మనం వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అనేది వెళ్తాం. సో ఇక్కడ నేను ఒక ఫంక్షన్ కాల్ రాస్తున్నాను, సింపుల్ ఎగ్జాంపుల్
రామ, రవి, నెక్స్ట్ Sita, and so on. So number of parameters can be passed. So మన function definition ఎలా రాస్తాము? ఎగ్జాంపుల్ చెప్పండి. Yes, Ashwini. Yes, you are right. Star n. ఇది ఒకటి పెట్టేస్తే చాలు. అంటే ఎన్ని పారామీటర్స్ అన్నా మనం పంపించుకోవచ్చు. సో మనం ఫంక్షన్ డెఫినేషన్లో ఉన్నప్పుడే మనకి ఈ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎప్పుడు రాస్తాము? ఇట్ ఈస్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాజెక్ట్. సో పెద్ద ప్రాజెక్ట్, దాంట్లో ఎన్ని పారామీటర్స్ పాస్ చేయాలో మనకు తెలియదు. యాక్చువల్ ఫంక్షన్ డెఫినేషన్ ఈజ్ సమ్వన్, మన టీంలో వేరే మెంబర్ డిఫైన్ చేస్తున్నాడు ఫంక్షన్ డెఫినేషన్. సో అలాంటప్పుడు మనము ఫంక్షన్ కాల్ అనేది వేరే మెంబర్ కాల్ చేస్తాడు. అలాంటప్పుడు మనం ముందు జాగ్రత్తగా ఇలా పెట్టేస్తాం, ఎందుకంటే మిస్ మ్యాచ్ కాకుండా. రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది తెలియనప్పుడు ఇలా మనం రాసేస్తాం. సో అప్పుడు ఫస్ట్ ప్రింట్ టైప్ ఆఫ్ n. ఫస్ట్ ఇది ఒకసారి చూద్దాము. టపుల్లో స్టోర్ అవుతాయి. ఎస్. సో మనము ఇలాంటివి అనేది ఇందులో టపుల్లో స్టోర్ అయిపోతుంటాయి. సో మనం ఒక్కొక్కటి మనము రీడ్ చేయాలంటే మనము ఫర్ లూప్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అంతేనా? ఇంకేమైనా ఉందా? సో ఇలా మనం ప్రింట్ చేస్తుంటాం. ప్రింట్ ఆఫ్ n. సో ఇలా అయినా ఓకే. ఒక్కొక్క వాల్యూ కావాలన్నప్పుడేమో అలా. సో ఇక మిగతా ఇవన్నీ మనకు తెలిసినయే.